మహాలక్ష్మి మొదటిసారిగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. హారతి తీసుకోమ్మా. ఈ కలశాన్ని కుడికాలతో నెట్టి లోపలికి రా. ఒక్క నిమిషం కబీర్, నీ భర్త చేతుల మీద కాలు పెట్టి లోపలికి రా. అంజు, అంజు, ఏమైందండి? అంతా బానే ఉంది కదా? నీళ్ళు తీసుకురా, ఇంకా స్నాక్స్ కూడా తీసుకుని రా. సరే తీసుకొస్తాను. ఎందుకలా చూస్తున్నావు? నేను ఎంత అదృష్టవంతున్నానని చూస్తున్నా. ధార జషన్ యొక్క అందమైన బిందంలో ఉన్నావు. నేను నిజం చెప్తున్నాను, చాలా అందంగా ఉన్నావు. అవునా? అది ఉంగరాల ఆచారంలో ఉంగరం మీకు దొరికింది, మరి నాకెందుకు ఇచ్చారు? అది ఎందుకంటే నేను నిన్నెప్పుడూ హ్యాపీనెస్గా చూడాలనుకుంటున్నాను. ఒకవేళ నేను ఉంగరం ఇవ్వకపోయి ఉంటే నీ అందమైన ముఖం వాడిపోయి ఉండేది అక్కడ. అది నేను ఎప్పటికీ చూడలేను. నిజంగానా? ఇంకేమైనా ఉన్నాయా, అయిపోయాయా? నువ్వు ఈరోజు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నావు. నీకు ఈ ఇంట్లో చోటు లేదు. నీ పాత మంచం తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపో. నాకన్నీ తెలుసు. నా మీద నీకు విసుగొచ్చేసింది, అందుకే నన్ను బయటకు పంపించేస్తున్నావు కదా, ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడానికి. నేనలా జరగనివ్వను. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నన్ను బలవంతంగా పంపించాలని చూస్తే నేను పోలీస్ స్టేషన్లో నీ గురించి కంప్లైంట్ ఇస్తాను. నువ్వేదైతే వ్యాపారం చేస్తున్నావు కదా, గాంజాయి, నల్లమందు, వాటన్నిటి గురించి పోలీసులకి చెప్పేస్తాను. పోలీసు దగ్గరికి వెళ్తావా? పోలీసు దగ్గరికి వెళ్తావా? పోలీసు దగ్గరికి వెళ్తావా? పోలీసు వాళ్ళ దగ్గరికి పోలీసు దగ్గరికి వెళ్తావా? నన్నే జైలుకు పంపిస్తావా? నన్నే జైలుకు పంపిస్తావా?
సర్పంచ్ గారు, మీనాతో నైనా సంబంధం గురించి ఒకసారి మాట్లాడండి. అంజు నన్ను వదిలేసి శాశ్వతంగా తన తల్లిదండ్రులింటికి వెళ్ళిపోయింది. నైనా, ఏం జరిగిందమ్మా? ఓర్ దేవుడా, దెబ్బేమైనా తగిలిందా అమ్మా? ఎన్నిసార్లు చెప్పాను ఈ పనులన్నీ చెయ్యొద్దని, నువ్వు వింటేనే కదా. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. చూడండి, ఇది చూడండి ఎలా నడుస్తున్నాను. అంతా బానే ఉంది. అరే భగవంతుడి కృప ఉంది నీ మీద. ఇంకా చాలు, ఇంకా నువ్వు వెళ్ళు, నేను అన్నీ చూసుకుంటాను. నేను బానే ఉన్నాను, నేను చేస్తాను. వద్దు, బాగున్నానంటే పో, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు, నేను చూసుకుంటాను. కాలు వాసినట్టుంది, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అరే పెద్దగా ఏం తగలలేదు, చూడు నేను బానే ఉన్నాను. నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంటే నువ్వు నా ప్రాణం. ఇంకా నా ప్రాణానికి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. సరే చూడు, నీకోసం ఏం తెచ్చాను. ఇది చూడు. ఇవి చాలా బాగున్నాయి కదా, నువ్వే పెట్టు. ఏంటి సంగతి? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. అవును, మరి నువ్వు? మీ అమ్మ వచ్చింది. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, నాయనా, నా తల్లి,
సన్నగా అయ్యావేంటి టైంకి సరిగా తినట్లేదా? లేదమ్మా, అలాంటిదేం లేదు. నేను బానే. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను టీ తీసుకొస్తాను. సరే వదిన గారు. ఇకరా కూర్చో. నువ్వు ఒక వారంలో వచ్చేస్తా అని చెప్పా. వీళ్ళు నిన్ను విడిచిపెట్టట్లేదా? ఓ, వాళ్ళు నిన్ను కొడుతున్నారా ఏంటి? వద్దమ్మా, వీళ్ళు నిజంగా చాలా మంచివాళ్ళు. అరే, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. చల్లగా ఉండు. అమ్మ తల్లి, రెడీ అవు. రెడీ అవ్వాలా? అవునమ్మా, నువ్వు వచ్చి ఒక నెల అయింది. మన ఇంట్లో వ్రతం చేయించాలి. ఇదిగోండి మీనా గారు, నీళ్ళు తాగండి. మీ అమ్మాయిని అడగండి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని. వదినా, ఇంటికి వెళ్ళాక ఇద్దరం మాట్లాడుకుంటాంలే. ఏంటమ్మా ఇంకా నిలబడ్డావు? వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళమ్మా, రెడీ అవ్వు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అరే చూడు, చిన్నపిల్లలు ఎలా ఏడుస్తున్నావో. ముందు నువ్వు మీ అమ్మతో పాటు నువ్వు వెళ్ళిపో. నేను రావడానికి ట్రై చేస్తా. ఏదో ఒకటి చేసి మా అమ్మను ఒప్పించు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అరే కోడలి పిల్ల, అలా చెప్పకూడదమ్మా. అరే ఆచారం అమ్మా, నువ్వు వెళ్ళాల్సిందే కదా. నువ్వు ఆలోచించకు. నేను 2 రోజుల్లో వచ్చి నేను మళ్ళీ తీసుకొస్తా. చాలు. ఇప్పుడు తొందరగా రెడీ అవ్వు. నేను మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అదిగో వచ్చేసారు. ఏంటమ్మా 2 గంటలు పట్టిందా నీకు రెడీ అవ్వడానికి? పదా. ఏడవకూడదు. నేను ఎల్లుండే వచ్చి నేను తీసుకొచ్చేస్తాను, ఓకేనా? వెళ్ళు.